ఎలా జరిగింది? ఎలా జరగటమే ఉంది? ఇది రాజమౌళికి మామూలే కదా. ఆయన సినిమా అంటే లీక్స్ ఉంటాయి కదా. ఆయన మిగతా సినిమాలు వేరు, మహేష్ బాబు మూవీ వేరు. జక్కన్నా జాగ్రత్త పడాల్సిందే. జరిగిందేదో జరిగింది, ఇకపై మాత్రం రిపీట్ కాకూడదు అని రాజమౌళి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేశాడట. అసలే రాజమౌళి సినిమా, ఆపైన మహేష్ బాబుతో మూవీ. ఇక ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంటుంది. పైగా జనవరిలోనే సినిమా ప్రారంభమైంది, షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఈ దశలో ఇటు మహేష్ ఫ్యాన్స్ కు కానీ రాజమౌళి యూనిట్ కు కానీ ఊహించని షాక్ తగిలింది. లొకేషన్ నుంచి కీలకమైన సన్నివేశం సోషల్ మీడియాకు ఎక్కింది. రాజమౌళితో సినిమా అంటేనే చాలా కండిషన్స్ ఉంటాయి. అందులో ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి, లొకేషన్లో మొబైల్స్ కు అనుమతి ఉండదు. అంతా పక్కాగా ప్లాన్ చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహేష్ లుక్ తో పాటు స్టోరీలో ఒక లైన్ కూడా అర్థమయ్యే విధంగా ఉండే వీడియో ఒకటి బయటకు లీక్ అయిపోయింది. రాజమౌళికి ఇలాంటి షాక్స్ కొత్త కాకపోయినా మహేష్ మూవీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా లీక్ అయిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ముందు సోషల్ మీడియా నుంచి లీక్ అయిన వీడియోలను డిలీట్ చేయిస్తూ ఉన్నారు. తర్వాత ఒడిశాలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ను కొనసాగిస్తూ ఉన్నాడు. బట్ సెక్యూరిటీని మరింత టైట్ చేశాడు. గతంలో 50 మంది సెక్యూరిటీ ఉన్న చోట ఇప్పుడు 150 మంది సెక్యూరిటీని తీసుకున్నారట. ఇక నుంచి సింగిల్ ఫోటో కూడా లీక్ కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారట. 70 ఏళ్లకు పైబడిన వయస్సు, ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. మరో నటుడైతే కాస్త రిలాక్స్ అయ్యేవాడు. కానీ సూపర్ స్టార్ టైటిల్ పెట్టుకొని రెస్ట్ తీసుకుంటే బాగుండదు అనుకున్నాడు రజనీ. అందుకే రేసు గుర్రంలా మారాడు. మొన్నే బెడ్ టైన్ రిలీజ్ చేశాడు, కూలీ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు జైలర్ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అన్నిటికీ సీక్వెల్స్ రాలేదు. భాష, నరసింహ, చంద్రముఖి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ మాత్రమే చేయగలిగే చిత్రాలివి. మధ్యలో రోబోకు మాత్రం సీక్వెల్ చేశాడు సూపర్ స్టార్. ఈ సీక్వెల్ బాగానే ఆడింది, కానీ తొలి భాగం స్థాయిలో లేకపోయింది అన్నారు. కానీ 2018లోనే 800 కోట్ల వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. కోలీవుడ్ లో ఇప్పటికీ ఇవే అత్యధిక వసూళ్లు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం రజనీకాంత్ కోలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ షూటింగ్ లోకి అడుగుపెట్టారు. మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో నెల్సన్ నెలల తరబడి కష్టపడి సీక్వెల్ స్టోరీని రెడీ చేశాడు. ఇటీవలే అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. 74 ఏళ్లలో రజనీకాంత్ చూపిస్తోన్న స్పీడ్ కోలీవుడ్ హీరోలకే కాదు, పాన్ ఇండియా స్టార్స్ కు మైండ్ బ్లాక్ చేస్తోంది. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో గోవిందా మరో బాంబు పిలిచాడు. ఏకంగా హాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ వచ్చింది, నేనే వద్దు అన్నాను అంటున్నాడు. పైగా కెమెరాను పిలిచి కథ చెబితే సారీ చెప్పి మరీ వచ్చాడట మన గోవింద్. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గోవిందా ఏంటి, హాలీవుడ్ సినిమా ఏంటి, కెమెరాతో మీటింగ్ ఏంటి, మనము తెలుసుకుందాం పదండి. అన్నీ కుదిరి ఉంటే, పాత్రలో వైవిధ్యం తెలిసి ఉంటే, వరల్డ్ వైడ్ గా పాపులారిటీ గురించి ఐడియా ఉంటే ఈ పాటికి అవతార్ సిరీస్ లో బాలీవుడ్ హీరో గోవిందా కూడా కనిపించి ఉండేవాడు. కానీ ఇప్పుడు అవతార్ లో నటించనందుకు బాధపడుతున్నాడు గోవిందా. అవతార్ ఏంటి, ఈ సినిమాలో హిందీ హీరో గోవిందా ఏంటి అంటే అదో పెద్ద స్టోరీ. అవతార్ తెరకెక్కించాలి అని కెమెరూన్ ప్లాన్స్ చేస్తోన్న సమయంలో గోవిందా వెళ్లి అనుకోకుండా కలిశాడట. లంచ్ కూడా చేశాడట. అదే సమయంలో అవతార్ కథ చెప్పి సినిమాలో రోల్ ఆఫర్ చేశాడట కెమెరూన్. పైగా 400 రోజులు కష్టపడితే చాలు, 400 కోట్లు ఇస్తాను అన్నాడట. అంతా బాగానే ఉన్నా బాడీకి పెయింట్ వేసుకోవాలి అనే కండిషన్ దగ్గరే గోవిందా వెనక్కి తగ్గాడట. దాంతో అవతార్ లో ఛాన్స్ మిస్ అయిందని ఇప్పుడు చెబుతున్నాడు గోవిందా. అవతార్ నుంచి 2-3 సినిమాలు రిలీజ్ అయి 3వ భాగం విడుదలవుతున్న సమయంలో గోవిందా ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశాడు. పెయింట్ గురించి కాస్త కాంప్రమైజ్ అయి ఉంటే ఈ పాటికి హాలీవుడ్ హీరో అయిపోయేవాడు గోవిందా. అన్నట్లు ఆ మధ్య గోవిందా కూడా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని గోవిందా క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కు ముందు వరకు వెంకటేష్ సినిమా క్రేజ్ వేరు, ఒక బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ నటించబోయే సినిమా క్రేజ్ వేరు. సంక్రాంతికి రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ ఎలాంటి సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు తగ్గట్టే రోజుకో రూమర్ వెంకీ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్స్ దాటి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా రికార్డులు తిరగరాస్తోంది. చాలా అరుదుగా ఒక సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్ పై దుమ్ము రేపుతోంది. ఆ రికార్డ్ కూడా వెంకీ ఖాతాలో పడిపోయింది.
300 కోట్లకు పైగా కొల్లగొట్టిన సినిమా తరువాత వెంకీ నటించబోయే సినిమా ఏంటి అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మొన్న డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ పేరు వినిపించింది. నిన్న స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు వినాయక్ పేరు బాగా హల్చల్ చేస్తోంది. వెంకటేష్ వినాయక్ కలిసి వస్తే మాత్రం అంతకంటే ఏం కావాలి అంటున్నారు విక్టరీ ఫ్యాన్స్. వెంకీకి లక్ష్మి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు వినాయక్. మాస్ మూవీస్ తీయడంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను బ్యాలెన్స్ చేయడంలో వినాయక్ కు తిరుగులేదు. అందుకే ఒక పవర్ఫుల్ కథను వినాయక్ డైరెక్ట్ చేస్తే తాను నటిస్తాను అంటున్నాడట వెంకీ. మరి ఈ రూమర్ అయినా నిజమవుతుందా లేక రూమర్ గానే మిగిలిపోతుందా అనేది చూడాల్సి ఉంది. వినాయక్ వెంకి ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. సేమ్ టు సేమ్ నాగార్జున కూడా ఇప్పుడు ఒక సీనియర్ డైరెక్టర్ కు డేట్స్ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడట. పైగా అతను బాగా తెలిసిన డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, మాస్ డైరెక్టర్ కావడంతో కథ కూడా బాగా కుదరటంతో ఆ సీనియర్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాను అంటున్నాడట. సీనియర్ హీరోస్ అంతా స్పీడ్ పెంచితే నాగార్జున ఏం చేస్తున్నాడు అంటే టెరిఫిక్ కంబ్యాక్ కు రెడీ అవుతున్నాడు అంటుంది టాలీవుడ్. అనడం మాత్రమే కాదు, నాక్ చేయబోయే స్టార్ డైరెక్టర్ పేరు కూడా లీక్ చేసేసింది. ప్రస్తుతం కూలీ, కుబేరా లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు నాగ్. వీటి తర్వాత సోలో హీరోగా తిరిగొచ్చి దుమ్ము రేపాలని అనుకుంటున్నాడు. అందుకోసం చాలా మంది దర్శకుల్ని కలుస్తున్నాడు. కానీ కింగ్ అనుకుంటున్న కథ కుదరడం లేదు. రీసెంట్ గా పూరి వెళ్లి ఒక ఊర మాస్ స్టోరీ వినిపించాడట. దాంతో నాగార్జున మళ్లీ శివమణి కాంబోను రిపీట్ చేయాలని అనుకుంటున్నాడట. హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ కు ఇప్పుడు సినిమాలు ఉండటం లేదు. అలాంటిది 2 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఇచ్చిన పూరితో కింగ్ మూవీనా అంటే ఇదే నిజమంటుంది ఇండస్ట్రీ. నిజానికి అఖిల్ ను పూరి డైరెక్ట్ చేయనున్నాడు అని నిన్నటి వరకు వార్తలు షికార్లు చేశాయి. కానీ ఇప్పుడు నాగార్జున పేరు వినిపిస్తోంది. పైగా మరికొద్ది రోజుల్లో ఇదే కాంబినేషన్ ఫిక్స్ కానుందట.